మీరు సిబిఎన్ ఫోరం పెట్టినప్పుడు ఎంత ఫేమస్ అయ్యారో ఆ తర్వాత తెలంగాణ ఫస్ట్ అన్నయ్య క్యాంటీన్ పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున మీ మీద ప్రజలకు వెళ్ళారు. యా సో ఏంటి ప్లాన్? కొంచెం ఆపానండి, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్, పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఏదైనా పార్టీ చెప్పిందే మీరు చేసుకున్నారు. ఇప్పుడు వద్దన్నారు, కొన్ని రోజులు ఆగమన్నారు, ఆపాను. బట్ చెప్పారు, క్లియర్గా చెప్పారు, ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటాం స్టార్ట్ అంటే మీరు రెడీ, అప్పుడు స్టార్ట్ చేద్దరు కానీ మీరే ఫస్ట్ చేద్దరు కానీ చెప్పారు. హ్యాపీగా ఉన్నారు సార్? ఒకరోజు భోజనాలు పెట్టారు? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ హ్యాపీగా ఉన్నా. బట్ త్వరలో చేస్తామండి అది. బట్ ఏపీలో ఈరోజు అన్నా క్యాంటీన్ చూస్తే కలకలలాడుతున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? అందుకనే ఏం కావాలండి, 5 రూపాయలకి ఒక మంచి అంత 5 రూపాయలకి ఎందుకంటే అందుకనే ఏం అనిపిస్తుంది. ఎప్పుడైనా విజయవాడ వెళ్ళి తిని రావాలని? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ దానికోసం ఒకరోజు వెళ్ళి రావాలి, వెళ్ళేసి వస్తాం ఒకరోజు అనిపిస్తుంది కదా. ఎందుకంటే డెఫినెట్లీ ఇంకంతకన్నా టేస్ట్ ఏంటి అదే తెలంగాణలో కూడా చేయాలనేది ఆలోచన అండి. షార్ట్లీ చేస్తామండి అది, తెలంగాణలో కూడా చేస్తాం. బహుశా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తుండొచ్చు తెలంగాణ కూడా. ఎందుకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ లీడర్ని కూడా కలవలేదు? కలవలేదని అంటే మనం ఏదో ఆశించి చేయలేదండి, పాయింట్ లాజిక్ చెప్తున్నాను. బాబు గారి కోసమే గ్రాటిట్యూడ్గా ఓన్లీ బాబు గారి పేరే చదివాము, బాబు గారి మాటే బాబు గారే అని అన్నాం, కానీ టీడీపీ అని అనలేదు, ఇంకెవరి పేర్లు, ఏ లీడర్ పేర్లు కూడా చెప్పలేదండి ఎక్కడ కూడా. ఓన్లీ బాబు గారిని గెలిపియండి, బాబు గారు అన్నాం. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా పలానా ఎమ్మెల్యేని గెలిపిమని అడగలేదండి, బాబు గారిని గెలిపిమని అడిగాం. అంతేగాని జెండా పట్టుకోలేదు, ప్లస్ లేదంటే ఇది ఓన్లీ ఎల్లో కలరు బాబు గారిని అని అన్నాం, కానీ టీడీపీని గెలిపిమని అనలేదండి, బాబు గారిని గెలిపి. కాదు, మీరు ఆ సమయంలో మీరు పబ్లిక్లో తిరిగారు, ఏపీలో తిరిగారు, యుఎస్లో కూడా చాలామంది ఎన్ఆర్ఐని మోటివేషన్ చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాలేదా అప్పుడున్న గవర్నమెంట్ నుంచి? మీకు ప్రెజర్స్ రాలేదా, ఒత్తిడి రాలేదా? అంటే అప్పుడు బిజినెస్ పరంగా కావచ్చు, మీ వ్యక్తిగతంగా? అప్పుడు బిజినెస్ పరంగా వచ్చినాయండి, ఇబ్బందులు వచ్చినాయి. అంటే ట్రోలింగ్ అనుకోండి, రివ్యూస్ అనుకోండి, షాప్ మీద వాళ్ళు వచ్చి అటాక్ చేసుకోవటం అండి. తర్వాత ఏపీలో కూడా ఎంటర్ అయితే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయని మాకు అర్థమైందండి. అందుకని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే ఏపీలో ఎంటర్ అయినాము. ఎలక్షన్ కోడ్ వరకు తెలంగాణలో ప్లస్ బయట యుఎస్లో కానీ అక్కడ చేసాము. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే ఏపీలో ఎంటర్ అయినాము. ఎందుకంటే ఆ లోపల అయితే ఈ అనవసరమైన విధ్వంసాలు, అరెస్టులు ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఆ లోపల అంతా ఏపీలో కూడా ఎప్పుడు చూడండి ఎలక్షన్ చూస్తుంటారు ఈసారి. అవునండి. అమర్ గారు, ఎక్కడో మీరు కొంత అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారని చెప్పి అనిపిస్తుంది ఎందుకో. మీ మొత్తం మీద మీరు మాట్లాడిన దాంట్లో ఇది ఒక డిమోటివేట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి? అట్లా ఏం లేదండి, టైం పడుతుంది కదా, ఏదైనా చేయాలనుకుంటే మనకి టైం పడుతుంది. చేయాలని అనుకుని చేయలేకపోతున్నారు. ఎస్, అంతే కదా. ఇప్పుడు బాబు గారు కూడా అంతే. ఎందుకంటే మీ ప్రతి మాట నేను గమనిస్తాను అనమాట, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడో ఏదో లోపం కనపడుతుంది. అంటే ఇప్పుడు బాబు గారు అంత కష్టపడుతున్నారు, మన వంతుగా మనం సపోర్ట్ చేయాలి, కానీ సపోర్ట్ చేయకుండా విమర్శిస్తూ, ఇబ్బందులు పెడుతూ, పర్సనల్ టాక్స్ మాట్లాడుతూ, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయకపోయినా నువ్వు సైలెంట్గా ఉండు, చేసే వాళ్ళని విమర్శించటము అదేమవుతుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఇంకంతకు మించి అంటే ఏది ముందుకి పర్ఫెక్ట్గా వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఫోరం రన్ చేయాలని అంటే 10 మంది ముందుకు వెళ్తే ఒకడు వెనక్కి లాగేవాడు ఉన్నారు, ఒకళ్ళు వెనక్కి లాగేవాళ్ళు ఉన్నారు. అవి కూడా అడ్డంకులు తొలగించుకొని ముందుకు వెళ్తున్నాము. అందుకనే ఇట్లా చాలా ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఫోరం రన్ చేయాలంటేనే మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బాబు గారు ఒక రాష్ట్రాన్ని రన్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు ఫోరం రన్ చేయడానికి చాలా ఖర్చు పెట్టారని చెప్పి కూడా విన్నాము. సరే, అది ఎంత అనేది పక్కన పెడదాం. మనం సొంత ఖర్చులతో ముందుకు వెళ్ళారు. ఏంటి రెడ్ డ్రెస్ ఉన్న సీక్రెట్ ఏంటి? లాస్ట్ టైం కూడా అడిగారు, మీరు చెప్పలేకపోయారు. ఒకవేళ నిజంగా పార్టీ మీద మీకు పిచ్చి అభిమానం ఉంది, ఎల్లో డ్రెస్ వేసుకొని తిరగొచ్చు కదా. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా పార్టీకి సపోర్ట్ మాట్లాడతారు. ఎల్లో టీమ్ అని చెప్పి కూడా అన్నారు. అంతపోయింది, అంత మించి ఎక్కువ వెళ్ళిపోయింది. ఈ రెడ్ డ్రెస్ ఏంటి? రెడ్ డ్రెస్ అన్న సీక్రెట్ ఏంటి? ఇప్పుడు నేను వచ్చి మా కెమెరామెన్ కూడా అడిగారు, ఏంటి ఆ సీక్రెట్? నథింగ్ అండి, నాకు నచ్చిన కలర్ అది, నాకు ఒక ఇష్టమైన కలర్. సింపుల్గా ఉండాలనేది నా ఆలోచన. ఒకటే డ్రెస్. ఎప్పుడు చూసినా అదే డ్రెస్. అదే ఇప్పుడు అంత ఫ్యాషన్తో ఇప్పుడు ఎలా ఉండాలో చూసే ఉంటారు. అయినా కానీ మీరు ఎక్కడ ఇష్టమైన కలర్, అందుకనే అలా మెయింటైన్ చేస్తున్నారు. అంతకు మించి వేరేదే. హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? గోయింగ్ ఆన్.
గోయింగ్ బాధ్యత మరింత ఏమైనా పెరుగుతుందా మీ మీద ఇక ముందు మీరు తీసుకుని పోయే నిర్ణయాల్లో? ప్రెషర్ చాలా ఉందండి, బాధ్యత చాలా ఉంది, ప్రెషర్ చాలా ఉంది. అంటే లాస్ట్ అడిగేయక ముందు ఇంకోలాగా ఉండేది, ఇప్పుడు అడిగేసాము, చాలా బాధ్యతలు ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ 5 years మీరు ఏ నిర్ణయం తీసుకున్న పబ్లిక్ మీరు తెలుసు, అంతకుముందు మీకు తెలియదు. అప్పట్లో అవన్నీ చాలా ఇంపార్టెంట్. అప్పట్లో అవన్నీ ఆలోచించే వాళ్ళం కాదండి. ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. అంటే బాబు గారికి ఇబ్బంది రాకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్, మనం ఏ డిసిషన్ తీసుకున్నా. ప్లస్ జనాలు కామెంట్ చేయకుండా ఉండాలి. కామెంట్ అంటే ఎన్ని విధాలుగా, అన్ని విధాలుగా, డబ్బులు అనుకో, కష్టపడతాం అనుకో, టీం మెంబర్స్ అనుకో, అందరి కామెంట్ చేయకుండా అది చూసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలి. చాలా ఇట్లాంటి సమయంలో ఫ్యామిలీకి కూడా కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇబ్బంది ఏం లేదండి, ఫ్యామిలీ సైడ్ నుంచి ఇబ్బంది ఏం లేదు. సిబిఎన్ ఫోరం టీం నుంచి ఉంటుంది కొంచెం. అంటే ఎవరైతే సపోర్ట్, ఎందుకు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అంటే ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో టీము వాళ్ళతోనే ముందుకెళ్తున్నామండి. ఎవరైతే సపోర్ట్ లేరో టీము వాళ్ళని పక్కకు పెట్టేశాము. ఎవరికైతే టైం ఇవ్వగలుగుతారో, ఎవరైతే కష్టపడగలుగుతారో, ఎవరైతే బ్యాక్ ఎండ్ అన్న వర్క్ చేయగలుగుతారో వాళ్ళతోనే ముందుకెళ్తున్నాం. ఇప్పుడు నేను టైం ఇవ్వలేను, నేను బ్యాక్ ఎండ్ కూడా సపోర్ట్ చేయలేను, నేను ఎనర్జీ పెట్టలేను ఏది అని అంటే ఇంకా మనం కూడా ఎంటర్టైన్ చేయట్లేదండి. ఎందుకంటే మనం టైం పెడుతున్నాము, మన ఎనర్జీ, మన టైము, డబ్బు అన్నీ పెడుతున్నాం. అన్నీ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మీరు వచ్చి వర్క్ చేస్తున్నారు సిబిఎన్ ఫోరంలో, అట్లీస్ట్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్. అంటే అన్ని గంటలు పనిచేయమనట్లేదు, కొంత టైం మీకు ఎంత టైం అయితే అంత టైం, వీక్లీ అవరో లేకపోతే డైలీ అవరో లేకపోతే బ్యాక్ ఎండ్ వర్క్ చేయటమో ఏదో ఒకటి. ఏది లేకుండా నేను నా టీంలో ఉంటాను, నేను మొదటి నుంచి ఉన్నాను, ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు. అట్లా ఏదైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నామో వాళ్ళతో ముందుకు వెళ్తున్నాము, యాజ్ ఎ టీమ్గా వెళ్తున్నాము. అది అధికారం రాకముందు ఎలా ఉంది, అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాకముందు రకరకాలుగా అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు, వచ్చిన తర్వాత రకరకాల మార్పులు వస్తాయి. ఈ ప్రశ్న నా వ్యక్తిగతంగా అడుగుతున్నా. ఎట్లా అంటే అండి, అప్పుడేమో అంతా నువ్వే అన్నారు, ఇప్పుడు అంతా అందరం అంటున్నారు. అంతా నువ్వే నడిపి, నువ్వే ముందుండు, నువ్వే మీడియా ముందు ఉండాలి, నువ్వే మాట్లాడాలి, నువ్వే అందరు పెద్దవాళ్ళతో నువ్వే కోఆర్డినేట్ చేయాలి అని. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత అంతా ఇప్పుడు అందరం ఉండాలి. ఎలా తీసుకుంటున్నారు మీరు? నేను తప్పేం లేదండి, నేను అందరం ఉండాలని అంటున్నాను. కాకపోతే ఏంటంటే అన్నిట్లో అందరం ఉండాలి. ఇప్పుడు అన్నిట్లో అందరం ఉండాలి. ఇప్పుడు ఒక దాంట్లో అందరం ఉండాలంటే కుదరదు కదండి. పని చేసే దాంట్లో అందరం ఉండాలి, కష్టపడే దాంట్లో అందరం ఉండాలి, డబ్బు పెట్టే దాంట్లో అందరం ఉండాలి, అన్నిట్లో అందరం ఉండాలండి. అందరూ అన్నిట్లో అన్నప్పుడు ఎవరు ముందుకు రారండి. కానీ ఎక్కడైనా లీడర్ని కలవాలి, ఎక్కడైనా ఇదన్నప్పుడు ముందుకు వచ్చేస్తాం. అది ఇబ్బందికరంగా ఉంటుంది. రాజకీయాలు అది కామన్ అంటే అండి, మనం రాజకీయం చేయట్లేదండి, మనం సర్వీస్ చేస్తున్నాము. కాబట్టి ఆ లైక్ మైండెడ్ రాజకీయ కోణంలో చూసేవాళ్ళు ఆ విధంగా ఉంటారు, సర్వీస్ చేసేవాళ్ళు ఈ కోణంలో చేస్తూ ఉంటారు. అందుకనే అండి ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తోనే ఎవరైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన వాళ్ళు, ఇప్పుడు 1 year నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నాం కదా, వాళ్ళతోనే ముందుకు వెళ్తున్నాము. ఎవరైనా కామెంట్ చేయమనండి, అమర్ ఇది తప్పు చేశాడు, అమర్ టైం పెట్టలేదు, ఎనర్జీ పెట్టలేదు, డబ్బు పెట్టలేదు, లేకపోతే వెహికల్స్ ఏమి చేసేయలేదు, స్వచ్ఛందంగా రాజకీయ నాయకులు వెహికల్స్ చేసేయలేదు, ఎవరికైనా మోసం చేసినాడు అని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు ఏం చెప్తారు? ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి. ఎందుకంటే దానికి ఫైనాన్షియల్గా నాకు ఎంత ప్రెషర్ అయిందో, బర్డెన్ అయిందో, 1 year నేను ఎంత ఫైనాన్షియల్గా లాస్ అయినానో, ఫైనాన్షియల్గా నాకు ఎన్ని కమిట్మెంట్స్, ఎన్ని నాకు పడ్డాయో, నా మీద పడ్డాయో నాకు తెలుసు. స్టిల్ నేను సఫర్ అవుతున్నాను. నాకు ఇంకా దాంట్లోంచి కోలుకోవడానికి ఇంకా నేను కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఏమి అడగలేదండి. కాబట్టి ఇంకా కొంచెం ఇప్పుడు ఏంటంటే అందుకనే టైం తీసుకుంటున్నామండి. టీంని కూడా కొంచెం స్లోగా స్టడీగా అన్ని అబ్జర్వ్ చేసి, ఇప్పుడు టీంలోకి ఎంటర్ కావాలంటే ఎవరు పడితే వాళ్ళు రాలేరు. సర్వీస్ చేసేవాళ్ళు ఎంటర్ అయిన తర్వాత కూడా అంత ఈజీగా ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ కూడా ఉండదు. అంత క్లియర్గా సిస్టమ్ని, ఒక టర్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికి సైన్ చేసిన తర్వాత ఒక ప్రాపర్గా ఒక వేలో వెళ్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు అంతా సిస్టమేటిక్ ఉంటుందండి. ఫోరం అంటే బాబు గారి గైడ్ లైన్స్ ప్రకారం అట్లా ఉంటుంది, అంత టైట్గా ఉంటుంది.